ఇది టిటానిక్స్ ఆటో సీక్వెన్సీ ప్యానల్. మనం కోడ్లోకి వెళ్ళిన తర్వాత 147లోకి వెళ్తే ప్రోగ్రామింగ్ మోడ్లోకి వెళ్తాం. ఎంటర్ కొట్టండి. ఇందులో COT వచ్చింది కదా, ఇది ఏంటంటే మనకి ఎన్ని అవర్స్కి చేంజ్ అవ్వాలనేసి యూనిట్ టు యూనిట్. నెక్స్ట్ వచ్చేసి టైం డిలే, యూనిట్ టు యూనిట్ ఎంతసేపట్లో ఆన్ అవ్వాలి, ఇది కూడా టైం డిలే ఎంతసేపట్లో ఆఫ్ అవ్వాలనేసి. 120 సెకండ్స్ ఉంది కదా అది. ఇవన్నీ కూడా మనకి టైం డిలేకి సంబంధించినవి. ST1 ఉంది కదా, ఇది మనకి సెట్ పాయింట్ అనమాట. మనకి యూనిట్ ఏ టైంలో ఆన్ అవ్వాలి, సెకండ్ యూనిట్ ఏ టైంలో ఆన్ అవ్వాలి అనేది ఇందులో సెట్ చేసుకోవాలి మనం. టెంపరేచర్ అప్ బటన్ ప్రెస్ చేస్తే ఎంటర్ అవుతాం. 24 పెట్టాను నేనైతే. దీనికి మించి వెళ్ళిందంటే టెంపరేచర్ మనకి సెకండ్ యూనిట్ ఆన్ అవుతుంది. ఇది ST2 అలారం అనమాట. లోపల అలారం ఉందా లేదు. ఓకే, 27 టెంపరేచర్ రీచ్ అయితే అలారం వస్తుంది, మనకు బీప్ సౌండ్స్ వస్తాయి. ST3 ఇది లో టెంపరేచర్ అలారం. ఇదేంటంటే యూనిట్ ఆఫ్ అవ్వకుండా అదే లోకం ఆన్ అయితే ఆఫ్ అయిపోద్ది ఇంకొక యూనిట్ కూడా. ఇది TCOR ఉంది కదా, ఇది ఏంటంటే లోపల ఏదైతే క్యాలిబ్రేటెడ్ సెన్సార్ ఉందో దాన్ని ఇందులో మనం సెట్ చేసుకోవాలి. ఇది 11th పారామీటర్లో ఉంటుంది. లోపల ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ డైరెక్ట్ మనం అందులో ఎంట్రీ చేయాలి. 221 ఉంది, ఎంట్రీ చేసా. 22.1 రూమ్ టెంపరేచర్ అయితే షో చేస్తుంది. ఇవి దీని డీటెయిల్స్, చూసి జాగ్రత్తగా సెట్ చేయండి.